వైకే టీవీ ద్వారా మహాత్మా జ్యోతిరావు పూలే గారి లాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి గురించి చర్చించుకునేటువంటి అవకాశం కలగడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఈరోజు జ్యోతిరావు పూలే గారికి, జ్యోతిబా పూలే గారికి ఎంతోమంది ఈ రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఆయన మహాత్మాగా కొనియాడారు. ఎంతోమంది వారిని ఆదర్శంగా తీసుకున్నారు. ఈనాటికి కూడా ఆయన చనిపోయి ఎన్నో ఏళ్ళు అయినప్పటికి కూడా ఈనాటికి స్మరించుకుంటున్నామంటే వారు ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి కుల వివక్షత, సామాజిక అణచివేత, ఇప్పటిలాగా మనం ఉన్నంత ఇప్పుడున్నంత స్వేచ్ఛ కూడా సామాన్య జనానికి కూడా లేదు. శూద్రులు అశూద్రులు అనేటువంటి రెండు వర్ణాలు మాత్రమే 1826 వరకు కూడా మనకి భూ హక్కు చట్టం కూడా లేదు. శూద్రులు అశూద్రులు. శూద్రులు అంటే మనమంతా శూద్రులు, అశూద్రులు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య. వీళ్ళ ముందు ఇంకెవరు విద్య నేర్చుకోకూడదు, వేదాలు నేర్చుకోకూడదు, ఉన్నతంగా ఉండకూడదు. ఏ రంగంలో కూడా వారి వారి కుల వృత్తుల్ని వారికి కేటాయించినటువంటి వాటిని మించి బయటికి కూడా రాకూడదు అనేటువంటి ఒక విధమైనటువంటి బంధనంలో పెట్టి మహిళలను కూడా ఆ రోజు ఎవరైనా చదువు నేర్చుకుంటే వాళ్ళు బ్రాహ్మణులను చంపినంత పాపానికి పోతారనేటువంటి మగ్గులో జనాలను అందరిని పెట్టారు. ఈరోజు ఆ రోజు 1827 ఏప్రిల్ 11వ తారీఖు ఆయన జన్మించే నాటి పరిస్థితులు, బాల్య వివాహాలు, కుల వివక్షత, శూద్ర అశూద్ర తప్ప ఇంక ఏ విధమైన ఇది లేదు. ఆనాటి అగ్రవర్ణాలైనటువంటి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వీరి ఆధిపత్య పోరులో వీళ్ళ కుల వృత్తులు చేసుకుంటా అణచివేతకు గురవుతా అన్ని రకాలుగా దోపిడీకి గురవుతున్నటువంటి వాళ్ళని చైతన్యం చేసి ముందుగా తన భార్యకి తాను చదువు చెప్పి ఒక్క విద్య ద్వారానే ఈ వీళ్ళలో మార్పు వస్తుంది, వెలుగు వస్తుంది. ఆ చదువు విద్య వల్లనే ఈ మార్పు రాగలుగుద్ది, లేకపోతే మనం చేయలేమని చెప్పి అప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితులన్నింటినీ కూడా ఆయన ఎదిరించి ముందుగా తన కుటుంబం నుంచి తన భార్యకే విద్య నేర్పి ఆమెనే ఒక ఉపాధ్యాయురాయల్ని చేసినటువంటి ఘనత జ్యోతిరావు పూలే గారి. అందుకే ఆయనకి మించిన మహాత్ముడు ఇప్పటి వరకు ప్రపంచంలో లేరు. మనకి మన రాజ్యాంగం రాసుకోకముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి అంబేద్కర్ గారి రాజ్యాంగం రాకముందు మనుధర్మం మాత్రమే ఆచరణలో ఉండేది. ఆ మనుధర్మంలో సూచించినటువంటి ఆధిపత్య వర్గాల ఒత్తిడి, వాళ్ళ దోపిడీకే మిగతా అన్ని కులాలు ఇదైపోయింది. ఆ తర్వాత కొన్ని వర్గాలు ప్రత్యేకంగా విద్య ద్వారానే ఈ సమాజంలో మనుగడ సాధిస్తామని, విద్య ద్వారానే అభివృద్ధి సాధిస్తామని ముందుగా తెలుసుకున్నటువంటి కొన్ని వర్గాలు వాటిల్లో ఆధిపత్యం వచ్చి ఈరోజు సమాజంలో ఓసీలుగా కూడా కొనసాగుతున్నారు. వాళ్ళు కూడా శూద్రులే, వాళ్ళు కూడా అణచివేతకు గురైన వాళ్లే. ఇప్పుడున్నటువంటి బీసీల్లో ఇంకా కుల వృత్తులు, ఇంకా వారి సామాజిక వృత్తుల్లోనే ఉండి బయటకు రాకపోవడం. ఆ రోజు జ్యోతిబా పూలే గారి ఆశయం, ఆలోచన ఈ సామాజిక వర్గాలన్నీ కూడా విద్యనే నేర్చుకోవాలి అనేటువంటి తపన పడ్డారు. దాని ద్వారానే వారు మహాత్ములయ్యారు. కాబట్టి ఈ సందర్భంగా వైకే టీవీ వాళ్ళకి ప్రత్యేకంగా మేము అభినందన తెలియజేస్తున్నాం. ఒక మహానుభావుడి గురించి స్మరించుకునేటువంటి గొప్ప వ్యక్తి గురించి స్మరించుకునేటువంటి అవకాశం, వారి గురించి మాట్లాడేటువంటి అవకాశం కల్పించిన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆనాటి సామాజిక వాటన్నిటిని కూడా వివక్షతకి ఎన్నిటినో ఎదుర్కొని ఆయన ముందుకు రావడం, తన భార్యను కూడా ముందుకు తీసుకురావడం, ఇంకా మీకు డిబేట్స్లో తర్వాత వాటిల్లో వారు వివిధ సందర్భాల్లో వారు అనుసరించినటువంటి విధానాలు, వారు తీసుకున్నటువంటి భావజాలం చాలా ఒళ్ళు గగురు పడుతుంది. అందుకని ఎప్పుడైనా నాయకుడు అనేవాడు మనం మంచి సమాజంలో ఆదర్శవంతంగా ఈ సమాజానికి ఎంతో కొంత మనం నేర్పాలి, చెయ్యాలి, సాక్రిఫైస్ చేయాలి అనేది ప్రతి లీడర్ కూడా జ్యోతిరావు పూలే గురించి చదివినప్పుడు కానీ నేర్చుకున్నప్పుడు అర్థమవుతూ ఉంటుంది. మేము కూడా ఈ సామాజిక సేవలో కార్పొరేటర్గా కానీ పార్టీ సేవలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి మహనీయులు ఆదర్శవంతమైనటువంటి భావజాలాన్ని అందరం కూడా పుణికిపుచ్చుకోవాలి.
ఆదర్శవంతంగా పాటించాల్సినటువంటి అవసరం కూడా ఉందని సందర్భంగా తెలియజేస్తాను. మల్లికార్జున యాదవ్ గారు